దేవుని దాసులకు, దేవుడి పాలకి, అమ్మగారికి, కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆరాధించున్న దేవుడు నిజమైన దేవుడు. ఏ దేవుడు? నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుడి గురించి నేను మాట్లాడిన విమర్శించను, కానీ మన దేవుడి గురించి చెప్పుకుందాం. సంవత్సరానికి ఒకసారి వచ్చి సీదలో భక్తి చేసి కొంతకాలం పరిశుద్ధంగా జీవించి ఆ తర్వాత ఎలాగా బ్రతకాలన్నా వాళ్ళ ఇష్టం అంట. కాదు, భక్తి అన్నది మనలో ఉన్న ఊపిరి ఆగిపోయిన వరకు పరిశుద్ధంగా జీవించాలి. పరలోక రాజ్యానికి మన గురి ఉండాలి. ఏ వైపు ఉండాలి? పరలోక రాజ్యం వైపు మన గురి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడు మన దేవుడు. ఎలాంటి వాడు? నిజమేనండి. ఈరోజు అంశం కూడా యెహోవాయే నిజమైన దేవుడు. ఈరోజు అంశం నేను చెప్పిన మాటలు కాదు. బబులోను దేశములో మనం చాలాసార్లు ఈ సందేశం విన్నాం, ఈ వాక్యం విన్నాం. నెబుకద్నెజరు చెప్తున్నాడు ఈ మాటలో, యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన కన్నులు తెరవబడకముందు విగ్రహారాధన చేయమన్నాడు తన ప్రజల్ని. ప్రతిమకు నమస్కారం చేయమన్నాడు తన ప్రజల్ని. ఆయన నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమన్నాడు. తన దేవతకు పూజించమన్నాడు. అక్కడ ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. బబులోను దేశంలో ఉన్నారు వీళ్ళు. ఆ రాజు పరిపాలనలో ఉన్నారు వీళ్ళు. అయితే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఏం కాపాడుకున్నారు? ఈ లోకములో ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోను పెట్టంట రాజు ముఖము వికారం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన ఈ లోకములో బ్రతికినప్పుడు మనల్ని చూసి లోకము వికారమైపోవాలి. ఆమేన్. మన సాక్ష్యము బాగున్నప్పుడు, మన జీవిత ప్రవర్తన విషయంలో బాగున్నప్పుడు, మన నడిచే నడవడికలో మన బాగున్నప్పుడు, మన ప్రవర్తన విషయంలో దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, నీ కుటుంబ విషయంలో దేవుడు నిన్ను దీవించినప్పుడు లోకానికి ఏం కలగాలి? వికారం కలగాలి. రాజు అంటే ఎవరు? ప్రధానమంత్రి. ఎవరు? ప్రధానమంత్రి. ఆ రాజుకు ముఖం వికారమైపోయిందంట. ఎందుకని? అక్కడ సమాధానం చెప్పిన దాన్ని బట్టి, ఆ ముగ్గురు యవనస్తులను బట్టి. నా ప్రియమైన దేవుని స్నేహితులారా, ఈ రోజుల్లో ఈ ఈ ఈ ఈ గ్రామములో రాబోతే ఇంకా ఈ సమాజంలో అనేక నిందలు క్రైస్తవుల మీదకి వస్తున్నాయి. అనేక హింసలు మన మీదకి రాబోయే రోజులు రాబోతున్నాయి. దాన్ని ఎదుర్కోవాలంటే నిజమైన దేవుడు నీ హృదయములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. చదవగలిగిన వారు చదవండి త్వరగా. 14వ చదువు తల్లి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదనియు నాకు వినబడినది అని. ఇది నిజమా? చాలు. దేవునికి స్తోత్రం. షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళరా, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు పూజించటం లేదనియు, నా దేవతను మీరు పూజించటం లేదనియు, నమస్కరించటం లేదనియు నాకు వినబడినది. ఇది నిజమా? నిజము. ఎందుకో తెలుసా రాజా? మేము ఈ లోకములో నిజమైన దేవునిని మేము ఆరాధిస్తున్నాం. సత్యమైన దేవుని మేము ఆరాధిస్తున్నాం. అసత్యములో నుండి, అవినీతిలో నుండి, పాపములో నుండి, లోకములో నుండి రక్షించిన మా యేసు రక్షకుడు నిజమైన దేవుడు. నీ దేవతలు మేము పూజించాం. ఏమన్నారు? నీ దేవతలు పూజించాం. ఇది నిజమా అని అడిగాడు. నిజం. అవును, నిజమే, మేము పూజించాం. ఎందుకని? యేసు నామము ఈ లోకములో అన్ని నామముల కంటే గొప్ప నామం. దేవునికి స్తోత్రం. యేసు కార్యములు గొప్పవి.
ఆయన మార్గము చూపించడానికి వచ్చాడు, మతాలు మార్చడానికి రాలా. దేనికి వచ్చాడు? చాలామంది అంటారు, తప్పుడు మాటలు చెప్తూ యేసు ప్రభువులోకి వెళ్తేనంట మతం మారిపోతున్నారంట. తెలియక మాట్లాడుతున్నారు. యెహోవా ఎవరు? ఉత్తముడు. దేవునికి స్తోత్ర. నీకు సరిపోయినవాడు ఆయన, నీ కుటుంబానికి సరిపోయినవాడు, నీ జీవితానికి సరిపోయినవాడు, నువ్వు ఆకలైన వేళలో నిన్ను పోషించేవాడు, నీ ఇబ్బందులు నీకు తోడుగా ఉన్నవాడు, నీ ఇక్కట్లో నిన్ను ఆదరించగలిగిన సత్యదేవుడు, వేదనలో కురుంగిపోయిన వారిని నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ఒక నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోలను పిలిచి, ఇదిగో నా దేవతను మీరు పూజించటం లేదనియు, నేను నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడినది. ఇది నిజమేనా? నిజమే. ఎందుకో తెలుసా? మా దేవుడు ఎలాంటి వాడంటే నీతి గల దేవుడు. దేవునికి స్తోత్ర. కొంతకాలం భక్తి చేసి తర్వాత ఆరిపోయే దీపాలు ఏమి కావో. మా దేవుడు వెలుగైన దేవుడు, లోకాన్ని వెలిగించిన దేవుడు, మా జీవితాలను వెలిగించిన దేవుడు. విగ్రహారాధనలో నుండి, ఆ లోకములో నుండి ఆ దేవతలు పూజించడం మానిపించి యేసు ప్రభు మంచి మార్గమని మాకు తెలియపరిచి, చీకట్లో ఉన్నవారు మా కన్నులు ఏం తెరపడాలా? కన్నులు తెరిచిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ బబులోను దేశంలో ఆ యవనస్తులు దేవుని పేరట ముగ్గురు నిలబడ్డారు. ఆ దేశమంతా ఒక్కటైనప్పటికీ అంటాడు, కింద 15 వచ్చిన 3వ లైన్ చదివితే నెబుకద్నెజరు అంటాడు, 3వ లైన్ నేను చదువుతున్నాను చూడండి, 15 వచ్చిన 3వ లైన్. ప్రతిమకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపించే దేవుడు ఎక్కడున్నాడో. దేవునికి స్తోత్ర. ఈ మండుచున్న అగ్నిగుండములో మీరు వేయుటకు సిద్ధముగా ఉన్నారా? తక్షణమే అగ్నిగుండములో వేయబడుదురు. ఈ అగ్నిగుండములో నుండి తప్పించే విడిపించే దేవుడు ఎక్కడున్నాడో. దేవునికి స్తోత్ర. బబులోను దేశమందున, నాకు రాదండి ఆ పాట, మీరు పాడితే పాడొచ్చు కానీ, బొమ్మకు మొక్క నందును, ఆ ముగ్గురు మొక్కలేదంట. కట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వాడు కనబడలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? ఏమని పిలిచాడు? 4వ వాడు కనపడ్డాడంట. దేవునికి స్తోత్ర. నీ విశ్వాసములో, శ్రమల్లో, శోధనలో, పరీక్షలు ఈ లోకంలో నీకు కలగొచ్చు. సహోదరి గుర్తుపెట్టుకో, అగ్నిగుండం అంటే చాలా వేదనకరమైన అగ్నిగుండం. రాజు అంటున్నాడు, ప్రధానమంత్రి అంటున్నాడు, ఈ అగ్నిగుండములో మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఎవడు? ఏ దేవుడు ఉన్నాడు? తెలియక పాపము నెబుకద్నెజరు మాట్లాడుచున్నాడు, తెలియదు. అందుకే కీర్తన గ్రంథాలు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర. నెబుకద్నెజరు కన్నులు తెరబడలా. యెహోవా దేవుడు నిజమైన దేవుడిని తెరబడలా. నెబుకద్నెజరు కన్నులు ఎందుకు తెరబడలేదంటే, అక్కడ అద్భుతమైన కార్యము చూసినప్పుడు నెబుకద్నెజరు కన్నులు తెరబడ్డాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 16 వచ్చిన అనుకుంటాను, వాళ్ళు సమాధానం ఇస్తారు. ఏమని? ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. దేవునికి స్తోత్ర. ఆ మాట ఎలాగుంటుందంటే, శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఏమన్నారు? రాజు కూడా గౌరవించలేదు. ఏమన్నారు? పేరుతో పిలిచారు అంతే. లాజరు మామ విన్నాడు, లాజరు అంతే. మనమా ఒక ప్రెసిడెంట్ మన గ్రామానికి వస్తే ప్రెసిడెంట్ ఊరి చుట్టూ తిరుగుతారు.
దేవుని వైపు తిరగరు, పాపాలు ఒప్పుకోరు, పాపం నుండి విడుదల పొందరు. ఎవరైనా వచ్చారనుకో ఏదో ఇస్తారని ఆశపడి ఆ పసి నుండి ఊరి చుట్లు తిరుగుతారు, గ్రామాన్ని ఊరి చుట్లు తిరుగుతారు, అధికారుల వైపు చూస్తారు. మన దేవుడు ఎవరు? అధికారులకు పై అధికారి. దేవునికి స్తోత్ర. ఆ దేవుడు కావాలి నీకు. ఆ దేవుడు నమ్ముకున్నావు నీవు, ఆ దేవుడి మార్గంలో ఉన్నావు నీవు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసే పని నీకు లేదు. ప్రధానమంత్రితో సమానం బబులోని ఆ రాజు ఎవరు? నెబుకద్నెజరు. ఇందుని గూర్చి నీకు చెప్పవలసిన పని మాకు లేదు, చింత కూడా మాకు లేదు. నిజమైన సాక్ష్యం. మన సాక్ష్యం ఎలాగుంది ఈ రోజున? నా ప్రియ దేవుని సంగమా, నాతో మనతో మీతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చెప్పిన నాకు, వింటున్న మీకు కూడా ఒక మాట. ఈ రోజున మన సాక్ష్యం లోకములో ఎలాగుంది? ఈ రోజున మన సాక్ష్యము లోకములో అవినీతికి వెళ్ళిపోతున్నావా? నీతిలో నిలబడుతున్నావా? శోధనలు వచ్చేని చేతులు ఎత్తేస్తున్నావా? శోధన సహించి దేవుని మార్గంలో నీ విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటము దేవుని కొరకు పోరాడుతున్నావా? ఓ సహోదరి, ఏ దినము నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఎంతకంటే శ్రమలు. ఆయన అంటాడు, ఆయన వచ్చే సమయంలో, అవును ఆయన రాకడ సమయంలో ఈ లోకములో ధనధాన్యాలు నీతో రావు. నువ్వు చేసిన భక్తి నీతో వస్తుంది. నిన్ను పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున నిలబెడుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలామంది మత్తులోని ధనమనే, అహంకారమనే, గర్వమనే మత్తులో ఉండిపోతారు. బలాన్ని చూసుకుంటారు, ధనాన్ని చూసుకుంటారు, అందాన్ని చూసుకుంటారు. ఇవి ఏమీ నిన్ను పరలోక రాజ్యంలో చేర్చలేవు. ఆమేన్. ఏం చేస్తుంది? నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన భక్తి, నువ్వు నిలుపుకున్న సాక్ష్యం. సమాజంలో నువ్వు ముందెళితే నీ వెనకాల సాక్ష్యం పలకాలి. ఏం సాక్ష్యం? జగడాలమ్మన్నా ఒక ఆమెంట గుణవత్ అంట. ఇదిగో మా బామ్మరిది కూడా వచ్చాడు అక్కడ పెంటకోటలో ఒక పాస్టర్ గారు చెప్పాడు. గుణవత్ అంట ఆ లాయన్ అంట ఇంట్లోకి తీసుకెళ్ళి మొట్టుకాయల మీద మొట్టుకాయలు పుడుతుందంట. ఈమె గుణవత ఏమా చెప్పండి? గుణవత కాదు. దేవుని కొరకు నువ్వు గుణలక్షణాలు కలిగిన స్త్రీ వలె నువ్వు అలంకరించబడాలి. నీ సాక్ష్యము నువ్వు చెప్పడం కాదు, నీ ఇరుగు పొరుగు, నీ పొరుగు వారు చెప్పాలి. నీ సంఘములో ఆ సాక్ష్యం చెప్పాలి. నీ సాక్ష్యము నిలుపుకోవాలి. ఇక్కడ ఏ పరీక్ష అంటే అసాధారణమైన పరీక్ష కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగో బబులోను దేశములో విగ్రహారాధనను పూజిస్తున్న ఆ ప్రజలకు, ఆ భాషలు మాట్లాడే వారి ప్రజలకు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ఆ దేశంలో ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి అయిన నెబుకద్నెజరు ఆ రాజు కూడా యేసయ్య దేవుడని కన్నులు తెరిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజంట ఎప్పుడైతే ఆ మాటలు 17 వచ్చినట్టుకొని ఒకసారి చదవండి త్వరగా. 17 వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్ర. ఎలా తప్పిస్తాడు? అగ్నిగుండం ఏంటి ఏమాయ? అగ్ని నిప్పేస్తే, కాలు పైన వేస్తే అగ్ని కింద ఉంటే కాలు కాలిపోదా? కాలిపోద్దా లేదా? అమ్మ చెప్పండి, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు చెప్పండి అమ్మ. మీరు స్త్రీలు కదా. ఇప్పుడంటే గ్యాస్ ఏంటి స్టవ్లు వచ్చాయి, కానీ పూర్వం మంటెట్టేవారు కదా పొల్లలతో. ఆ పొలంలో చెయ్యి కాలినప్పుడు చెయ్యి పెడితే కాలుతుందా? మరి ఇక్కడ వీళ్ళేమంటున్నారు? ఈ అగ్నిగుండములో తప్పించి రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. నువ్వు చెప్తున్నావు ఈ మాట. దేవునికి స్తోత్ర. చెప్పాలి. ఎన్ని సమస్యలు నిన్ను వెంటాడినా, ఎన్ని వేదనలు నీ చుట్టూ తిరిగినా, క్రూరుడు, సాతానుగాడు, దుష్టుడు నీ మీద విపరీతమైన సుడిగాలితో కొట్టినా నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? నా యేసయ్య నాకున్నాడు, పోరా సాతానా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసుప్రభుని శోధించడానికి వచ్చాడు. ఏమన్నాడు యేసుప్రభు? గొడవాడా? నిన్ను తిట్టినోళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? మోయ్, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అటువంటిప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నిన్ను తిట్టిందని తిరిగి 3 తిట్లు ఎక్కువ తిడితే నువ్వు క్రైస్తవురాలు కాదమ్మో, జాగ్రత్త. ఎలాగా? వాళ్ళు తిడితే ఏం చేయాలా? ప్రభువానికి స్తోత్రం. నిన్ను వేధింతే ఏం చేయాలా? ప్రభువానికి స్తోత్రం. వాళ్ళు నిన్నేమన్నా
దూషణగా మాట్లాడితే, చెడ్డ మాటలు నీ మీద పలికితే ఏమనాలా? ప్రభా నీ చిత్తం ప్రభా. అలాగంటే పరలోకములో ఉన్న నీ దేవుడు, నా దేవుడు కరిగిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అసాధారణమైన మనిషితో మాట్లాడట్లేదు వీళ్ళు, రాజు చక్రవర్తితో మాట్లాడుతున్నారు. ఆ రాజ్యంలో ఏమైనా చేయగలరు. మా చిన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏమనంటే, యేసు ప్రభు గురించి ఎవడైనా నమ్ముకుంటాడు కులం వెలివేశ్వరు. మామయ్య తెలుసు, కులం వెలివేశ్వరు. కులం అంటే ఏంటో తెలుసా మీకు? బహిష్కరణ. ఏంటి? బహిష్కరణ. ఆమెతో ఇరుగువారు మాట్లాడకూడదు, పొరుగువాడు మాట్లాడకూడదు. ఆమెకు నీళ్ళు ఇవ్వకూడదు, మంచినీళ్ళు ఇవ్వకూడదు, భోజనం పెట్టకూడదు. ఆవిడ వస్తే ఎవరు మాట్లాడకూడదు. ఆ కొట్టుల దగ్గర సోమాలు ఇవ్వకూడదు. ఆడ తెప్ప ఏమైనా ఉంటే తెప్ప ఎవడో దూరకూడదు, మోయకూడదు. ఆడ తెప్ప ఏమైనా మునిగిపోతే ఆడ వల్ల ఏమైనా పోతే సాయము. బహిష్కరణ. దేవునికి స్తోత్ర. దేనికని? యేసు ప్రభు కోసం నీతిగా నిలబడే వ్యక్తి మీద అనేక నిందలు. నమ్ముకున్నాము, వచ్చాము, ఆదివారం వాక్యం విన్నాము, ఇంటికి వెళ్ళిపోయాము, తెల్లారింది పడుకున్నాం, తిన్నామంటే కాదు. సువార్త పరిచర్యలో భారము కలిగి నీ దీపాన్ని వెలిగించిన రీతిగా అనేకులను దీపాలను వెలిగించే ముత్యము వలె యేసయ్య సన్నిధిలో కనబడినప్పుడు, ఆమేన్. ఏం తిన్నాడమ్మా దరిద్రుడు లోకంలో? ఎవరు? లాజరు. ఏం తిన్నాడు? చికెన్ బిర్యానీ, జాయింట్ల బిర్యానీ తిన్నాడా? ఎంగిలి మెతుకులు తిన్నాడు. పడిపోయిన బల్ల మీద నుండి ఆ రొట్టె ముక్కలు తిని కురుపులు ఈ వాసనకి కుక్కలు వచ్చి నాకేంట. ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత నీ జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు? ఈ లోకములో నువ్వు ఎప్పుడైతే కన్ను మూస్తావో, మళ్ళా అక్కడ కన్ను తెరుస్తావో, నువ్వు తేల్చుకున్నది ఇటా అటా. ఎటు? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహామును రొమ్మున తండ్రి కుడిపార్శ్వమున సంతోషములో పాలు పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషములో, ఆనందములో, ఆ రాజ్యములో ఆకలి లేదు, ఆ రాజ్యములో దప్పికలు లేవు, ఆ రాజ్యములో మతాలు లేవు, మార్గాలు లేవు. ఒకటే రాజ్యము, ఒకటే బోధ, ఒకటే స్తుతి. ఎవరు? నజరేయుడైన యేసు దగ్గర నీ స్తుతులు పొందుతావు. దేవునికి స్తోత్ర. రాజుకు భయపడి బొమ్మకు మొక్కితే వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుందా? అమ్మో, రాజురా మనకేమైనా చేస్తాడు, వద్దొద్దు భయపడదాం అన్నారా అంటే సాక్ష్యం ఉంటుందా? ఈ రోజున చరిత్రలో వాళ్ళ పేర్లు ఉంటాయా? దానియేలు గ్రంథంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు బంధించి కట్టించి ఆ వస్త్రాలతో విసిరేసారంట. విసిరేసిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? విసిరేసిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారని ఉంది వాక్యం. అగ్నిలో పడవేసిన వారు కాదు, పట్టుకొని పట్టేసి మళ్ళా అంట ఆ సైన్యములో బలిష్ఠులైన వారు, బలవంతులైన వారు తీసుకొచ్చాడండి రాజు. ఎందుకో తెలుసా? ఆ 17 వచ్చిన కిందకి ఒక మాట చదవండి అమ్మా. ముఖం అంట ఇకారం అయిపోయిందంట. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపపోయినను, రాజా నీ దేవతలను పూజింపమనియు, నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతికు మేము నమస్కారం చేయమనియు తెలుసుకో. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. సవాల్. సామాన్యమైన మనిషా? ఎదుర్కొంటా మనిషి. ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన, ఆ రోజుల్లో ప్రధానమంత్రి. పూజింపమని తెలుసుకో నీ దేవతల. అందుకనంటే ఆయన ముఖం ఎలాగైపోయిందంట? ఎలాగైపోయింది? ఎకారం అయిపోతే ఏంటి మావయ్య? ఎకారం అంటే ఏదో సంభవించింది, రాజు మదిలోనికి వెళ్తుంది. మొన్న ఒక పాట, ఆశీర్వాదం చనిపోయాడు కదా, ఆ శిష్యుడు, ఆ కుర్రడు ఎలీషా అన్న ఆయన ఒక పాట పాడాడు. నా మదిలో, నా గదిలో, నా హృదిలో నీవే, పరలోకము నడిపించే నా దైవము నీవే, నన్ను కన్న తండ్రివి, నన్ను కొన్న తండ్రివి, కాపాడు తండ్రివి, పోషించు తండ్రివి, నా మదిలో, నా గదిలో, నా హృదిలో నీవే, పరలోకం నడిపించే నా దైవం నీవే. మదిలో ఏమైంది ఇప్పుడు రాజుకి?
మధ్యలో ఏమైంది? రాజుకి కలవరము. దేనిరా, నేను రాజునై ఉండి ఈ ముగ్గురిని పూజింపలేకపోతే నా శాసనం ఎందుకు? అవును కదా, రాజు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో నాతో మాట్లాడిన దేవుడు, దేవుడు నీ స్థితిని ఎరిగిన దేవుడు. అమ్మా, నా మర్చిపోవద్దు, నీ స్థితిని గమనించిన దేవుడు. ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు నీతిగల దేవుడు. అసత్యాలు చెప్పి ప్రజలను భ్రమపరిచే దేవుడు కాదో. ఏ దేవుడు? నీ స్థితిగతులను ఎరిగిన, ఇంకా ఉన్నాయి చెప్పాలంటే, నువ్వు అడక్కక ముందే అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు 2 అడిగితే 4 ఇచ్చే దేవుడు, నువ్వు 1 అడిగితే 10 ఇచ్చే దేవుడు. ఈ దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అలాంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావంటే నీ సాక్ష్యము. నీ బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ అక్క చెల్లెల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేస్తున్నావా? విగ్రహారాధనలో ఉండిపోయిన నీ కుటుంబం కొరకు కన్నీళ్ళు ఏ రోజైనా అర్ధరాత్రి గట్ల వేసి ప్రార్థన చేసేవా? దేవుడు ఒకరోజు నిన్ను అడిగితే ఏ సమాధానం చెప్తావు చెల్లెమ్మ? ఏం చెప్తావు? ఏం చెప్తావు? చూడు, అగ్నిగుండం పరీక్ష ఎదురొచ్చింది. యేసు ప్రభువుని విడిచిపోయలేదు. అగ్ని లాంటి సమస్య ముందుంది. పడవేసేస్తానన్నాడు, పడేసుకో అన్నారు. పడేశారు, కాలిపోయారు. 4వ రూపం అక్కడే 22వ వచనం అనుకుంటాను. ఒకసారి చదవండి, 22వ వచనం. అందుకు రాజు 24వ వచనం సోదరా, 24 త్వరగా. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, చదువుతున్నారా? తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా. మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే, అవును. అందుకు రాజు, నేను నరుగులు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరుంట చూచుచున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిని విసిరేలు వీళ్ళు? ఎంతమందిని? 3. 4వ రూపము దేవదూతల రూపము. దేవునికి స్తోత్ర. ఏ నెబుకద్నెజరు ఏమన్నాడో 15వ వచనం కింద 3 లైన్లోని, మిమ్మల్ని విడిపించుటకు, రక్షించుటకు, ఈ నా చేతుల నుండి తప్పించుటకు మీ దేవుడు ఎక్కడున్నాడన్నా అరాజే కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో సంచరించుట 3 అంటే అగ్ని కింద ఉంటుంది కదా, వేడి పైకి వెళ్తుంది. మరి ఈ 3 నజరేయుడైన యేసు మన దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? చూడుము, అరచేతులతో నిన్ను పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ఎందుకీ తొందర? దేవునికి స్తోత్ర. మన చేతికి చిన్న సమస్య మన ఎదురుగుంటే తొందరపడకో. 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం చేస్తాడు, మీరు అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 43:5 వచనంలో అంటాడు ఆయన బలమైన మాట, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్ర. భయపడొచ్చా? ఎందుకని? ఆయన తోడు నీకుంటే భయపడవలసిన పనిలే. నీ చెల్లి నీకు తోడుంటే మధ్యకాలమే. ఎంతకాలము? కొంతకాలం. ఏ బాబు డేవిడ్ పాల్ గారు, అయ్యగారు, మామయ్య గారు నీతో ఎంతకాలం ఉన్నారు? మా మామయ్య గారు మోషే గారు, మీ నాన్నగారు ఎంతకాలం ఉన్నారు? చాలామంది నాకు అన్నదమ్ములు 6 అంటారు. ఎందుకు ఉపయోగపడిపోతే? యెషయా కుమారులో సమూయేలు పంపించాడు. ఒకడు, నేను రాజుగా చేసుకుంటున్నాను, సౌలు రాజు నేను విసర్జించాను, నీ తైలపు బుడ్డు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అందులో ఒకరిని అభిషేకించంటాడు. చూస్తే ఎత్తుగా, పొడవుగా, అందగా, తెల్లగా ఉన్నారు. ఈయన అనుకుంటాడు యోవాబుని చూసి, పాపం
యెహోవా కోరుకున్నవాడు ఇతడేమో అనుకుంటాడు. కాదో, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. ఎందుకో తెలుసా? మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేనైతే హృదయము అంతరంగములను పరిశోధించే నీతిగల దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఇంకో చోటు ఉంటుంది, 7వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా అంటాడు. పరిశీలించే వాళ్ళు దేవుళ్ళు చాలామంది ఉంటారు. ఆ దేవుడు నీతిగల దేవుడే ఉండాలి. నీ హృదయం ఎరగాలంటే అమ్మా, ఆయనలో నీతి లేకపోతే మనకేముంటుంది? దేవుళ్ళు చాలామంది ఉన్నారు, నీతి లేని దేవుళ్ళు, మోక్షము లేని దేవుళ్ళు, పాపము జోలికి వచ్చి పాపాన్ని పొంచి ఉన్న దేవుళ్ళు. మన దేవుడు ఎలాంటి వాడు? ఎబ్రీ పత్రికలో చెప్తుంది, నిష్కలంకుడు, నిర్దోషి, పవిత్రుడు. దేవుడు అంటే పవిత్రుడుగా ఉండాలా. ఎలాగ ఉండాలా? పవిత్రంగా ఉండాలా. ఆ అమ్మను ఇక్కడ పెట్టుకొని, ఓ అమ్మనేమో ఇక్కడ పెట్టుకొని దేవుళ్ళ చెప్పండి. నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఉన్నదో చెప్తున్నాను నేను. నన్నేం చేస్తారు? మన దేవుడు నీతిగల దేవుడు, నిజమైన దేవుడు, అబద్ధాలకి త్రోవ చూపే దేవుడు కాదో. మాయ మాటలు చెప్పి మార్గములో నుండి మర్మములో నుండి తప్పించి లోకములో నాశనం చేసే దేవుడు కాదో. నువ్వు నాశనం అయిపోతే నాశనం అనే ఊబిల నుండి పైకి లేవగనెత్తగలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా రాశాడండి దావీదు. ఆయన నీతిగల దేవుడు కాబట్టి నీ హృదయం ఆయనకు తెలుస్తుంది. ఆయన ఏ పాపము చేయలేదు. ఇంకా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఈ జ్ఞానం ఎక్కడిది మనకి? ఇప్పుడు చాలామంది చదువు లేకపోయినా వాక్యం చెప్తారు, చాలామంది చదువు లేకపోయినా పాటలు పాడతారు, చాలామంది 3వ తరగతి కూడా చదవరు, బైబిల్ చదువుతారు. ఈ జ్ఞానం ఎక్కడిది? పైనుండి వచ్చిన జ్ఞానము నీ హృదయంలో ప్రవేశించిందంటే ఈ లోక జ్ఞానముతో సంబంధం లేదు. నా ప్రియమైన దేవుని సంగమా, పైనున్న జ్ఞానమును సంపాదించుకోవాలంటే, పైనున్న జ్ఞానం నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయంలో ఉన్న కల్మషము కడుక్కోవాలి. అక్క నీడలోకి వెళ్ళకో, మోసం. చెల్లి నీడని ఆశ్రయించుకో, మోసం. అన్నను ఆశ్రయించుకో. యోసేపు నమ్మాడు అన్నలందరినీ. ఏం చేశారు చివరికి? అమ్మా ఏం చేశాడు? యోసేపుని ఏం చేశారమ్మా? గుంటలో తోశారు. అన్నను తమ్ముణ్ణి అమ్ముకున్నారా లేదా? అమ్ముకున్నారా? నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. ఐలేస హైలో హైలేస, హైలేస హైలేస హైలేస, హైలో హైలేస. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. ఐలేస హైలో హైలేస, హైలేస హైలేస హైలేస, హైలో హైలేస. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. దేవునికి స్తోత్రం. ఎవరైనా నమ్మవలసిన పని లేదు నీకు. నువ్వు నడిచే మార్గం మంచిది, నువ్వు నమ్ముకున్న మార్గం మంచిది. ఆ దేవుడు నిన్ను ఏదైనా చేయగలడు. స్టీవెన్సన్ ఎవరో పాట రాశారు, సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. దేనికి సరిపోయిన వాడంటే అన్ని విషయంలోనూ నీకు సరిపోయిన దేవుడు, పరిశుద్ధ కలిగిన దేవుడు, పవిత్రము కలిగిన దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడే పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆ లోకము నుండి ఈ లోకానికి వచ్చిన నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం.
ఈ రాజు అంటాడు, 4వ రూపము దేవతల రూపము కలిగినది. అగ్ని ఏ వాసన ఆయనకి తగలలేదు. అయ్యా అగ్నిగుండం దగ్గరికి వచ్చాడు, గతి లేదు, మతి మారిపోయింది, శుద్ధి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? చాలామంది అన్ని ఉన్నప్పుడు యేసుప్రభువు నమ్మరండి. ధనం అహంకారం, గర్వం అహంకారం, అందం అహంకారం. నాకు 4 ఎకరాల పొలం ఉందండి. అక్కడ నీ పొలం ఎక్కడ? నీ పొలం ఎక్కడ? నీ దగ్గరికి రాదే. నీ క్రియలే నీ వెంట వస్తాయి. ముఖం మారిపోయింది, గతి లేదు, మతి మారిపోయింది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి, అయ్యా శద్రకు మేషకు అబేద్నెగో అయిన దేవుని సేవకులారా నా యొద్దకు రండి. దేవునికి స్తోత్ర. 4వ రూపము పరీక్షించారంట, తీసుకొచ్చారంట, దించారంట, వచ్చారంట. గొడ్డలంట. అమ్మాయి ఆడవాళ్ళు ఆలకించండి అమ్మ. స్త్రీలు చిన్న మంటెట్టినప్పుడు ఏదైనా అగ్గిలో పడింది అనుకో, ఏం వాసన వస్తుంది? అది ఏది పడ్డది ఆ వాసన? గుడ్డ పడితే గుడ్డ వాసన వస్తుందా? వీళ్ళకంట వస్త్రములు చెడిపోలేదంట. హల్లెలూయా. తల వెంట్రికలో ఒక వెంట్రికైన వాసన రాలేదంట. హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు ఉన్నారు కానీ ఇలాంటి దేవుడు ఎక్కడ లేరండి. ఈ వాగ్దానం చాలదా నీకు సహోదరుడా? ఎంతకాలం వాక్యం వింటావు? విన్న వాక్యం అంతా సీరియల్ దగ్గర పెడతావా? చాలామంది ఇక్కడ బాగానే ఉంటారు, అక్కడికి వెళ్ళి రిమోట్ పెట్టుకుంటారు. ఏ రిమోట్? సీరియల్ రిమోట్ పట్టుకొని నొక్కో 7:30, 8:30, 9:30 వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, యేసుప్రభుకి స్తుతి చెప్పరు. ఆయన అంటాడు కీర్తన గ్రంథంలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎలాగా? నా గిన్నె నిండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను నా ఆ చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ గిన్నె నిండాలంటే నువ్వు సీరియల్ చిచ్చులు మానాలి. ఏం మానాలి? స్త్రీలు ఎక్కువండి చాలామంది. సీరియల్ పిచ్చి. యేసయ్య పిచ్చి నీకు వద్దా? యేసయ్య పిచ్చి కావాలా నీకు? సీరియల్ పిచ్చా? యేసయ్య పిచ్చిలో ఉంటే ఆయన నిన్ను నడిపించగలడు. నువ్వు ఎక్కలేని దాన్ని చూపించగలడు. ఎత్తైన స్థలంలోకి నిన్ను తీసుకుని వెళ్ళగలడు. నువ్వు ఏది కోరుకుంటే నీ కొరతలన్నీ తీర్చగలడు, నీ కొదువులన్నీ తీర్చగలడు, నీ రుణాలు తీర్చగలడు, నీ భారాలు తీర్చగలడు. దేనికైనా సరిపోయిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలి నీకు? ఈ దినము యెహోవా మాట్లాడుచున్నాడు మనతో. నేను కాదు మాట్లాడేవాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఏది కావాలి నీకు? ఏ గుంపులో ఉంటావు? ఎంతకాలం వింటావు వాక్యం? విన్నదాన్ని ఎంతవరకు విడిచిపెడతావు? విడిచిపెడితే నీకు ఈ లోకంలో ఇంకా నీకు బ్రతుకే లేదు. మార్చుకో మనసును. యేసు వైపు చూడు, యేసులో నిలబడు. అగ్ని పరీక్ష వచ్చింది, సోలిపోలేదు. అగ్ని పరీక్ష వచ్చింది, వేతన పడలేదు. అగ్ని పరీక్ష వచ్చింది, విశ్వాసాన్ని వదులుకోలేదు. అగ్ని పరీక్ష వచ్చింది, దేవుని యందు భక్తి మానుకోలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుందో తెలుసు. ఆయన మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడు? 28వ వచనం, త్వరగా, సమయం లేదు. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు. అమ్మో మారిపోయిందండోయ్. ఏమైపోయింది? 14 వచనంలో ఏమన్నాడు? 15 వచనంలో ఏమన్నాడు? మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎవడు తెప్పింతాడు? ఎక్కడున్నాడు నా చేతుల నుండి అన్నవాడు ఈ 28వ వచనం ఏమంటున్నాడు? నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అనే వీరి దేవుడు పూజారుడు. దేవునికి స్తోత్ర. ఆయన తన దూతను పంపించి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో. ఇందాకేమన్నాడు? మరి అబ్బాయిలో నా దేవతకి నమస్కరించకపోతే శిక్ష ఉందిరోయ్. అదే నాలుక, అదే నోరు, అదే మనిషి, అదే రాజు, అదే దేశము, అదే ప్రజలు. జాగ్రత్త. ఏం మారిందా? మారిందా మావయ్య? మారిందా? దేశం మారిందా? ఊరు మారిందా? ప్రజలు మారారా? మనుషులు మారారా? అగ్నిగుండం మారిందా? 7 అంతలు ఎక్కువ వేసుకున్నాడు. ఎక్కువ వేసుకో. 7 అంతలు కాదు, 7 14 వేసుకో. మాకు లెక్క ఏంటి? లెక్క ఉందా? శాసనాలు మార్చగలిగిన
శాంతిమూర్తి మన రక్షకుడు. దేవునికి స్తోత్ర. సాజ్ఞలను మితిమీరితే ఆజ్ఞలు మార్చగలిగిన సర్వశక్తి గల దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. 29 వచనం అంటాడు, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్ర. ఇంకా ఉంది చదువమ్మా. కాగా ఏ జనుల్లో గాని, అదిగో ఏ జనులలో గాని, రాష్ట్రాల్లో గాని, ఏ రాష్ట్రాల్లో గాని, ఏ భాషలు మాట్లాడే వారిలో గాని శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే ఎవరు దూషింతారో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాడి ఇల్లు పెంట కుప్పగా ఉండును. ఏమాజ్ఞ ఇది? రాజా ఆజ్ఞ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది, నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది, మాటతోనే మృతులు లేపినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా, మాటతోనే మృతులు లేపినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. దేవునికి స్తోత్ర. ఈ దేవుడు మాట తప్పే దేవుడు కాదు సహోదరి. అగ్నిగుండం శ్రమ వచ్చినా ఏ దేవుడు ఏ రాజు అయితే నేను ఎవడు తెప్పింతాడు అన్నాడో అదే రాజు 28వ వచనములో మనస్సు మార్చాడు దేవుడు. రాజు కన్నులు తెరవచ్చాడు దేవుడు. శాసనాలు తిరగరాశాడు దేవుడు. బబులోను దేశంలో నిజమైన దేవుడు ఎవడు ప్రజలకు చూపించాడు అంటాడు రాజు. ఏ రాష్ట్రంలో కానీ వినండి 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 వినండి, సర్పవరం కాదు, కాకినాడ కాదు, ఉప్పాడ కాదు, రాజమండ్రి కాదు, ఏ రాష్ట్రాలంట, ఏ రాష్ట్రాలు? రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో కానీ ఆయా భాషలు చెప్తున్నాడండి, ఆయా భాషలు మాట్లాడిన వారిలో కానీ ఏ జనులలో కానీ శద్రకు మేషకు అబేద్నెగో గల దేవుడే మంచి దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయనే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్ర. ఒకవేళ ఈ శాసనాన్ని కానీ ఎవడైనా తిరస్కరిస్తే వాడిని ఏం చేస్తానన్నాడు? తుత్తి నీయులుగా చెయ్యను. దేవునికి స్తోత్ర. వాడి ఇల్లు పెంట కుప్ప మీదుగా ఉంటుందని చెప్పాడు. ఎందుకో తెలిసిన ప్రియమైన దేవుని సంగమా, వింటున్నావు, బాగానే కూర్చున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ మనస్సు మారకూడదు. ఎలా మారకూడదు? వాక్యం విన్నా నీవు వెలిగించబడాలి. అక్క చెల్లెల నీడను ఆశ్రయించుకో. కీర్తన గ్రంథం 91 వచనం మొదటి వచనం ఏముంటుందో తెలుసా? మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించినవాడు. ఆ నీడ నీకు నీ ప్రాణమును సేద తీర్చగలదు. ఆ నీడ ఎలాంటిదో తెలుసా? నీ కుటుంబం మీద కాచే నీడది. నీ కుటుంబం మీద శత్రువులు పడినా శత్రుల్ని అతమార్చి నిన్ను క్షేమముగా ఉంచే ఆ నీడ. దేవునికి స్తోత్ర. ఎంతమందికి నువ్వు సువార్త చెప్తున్నావు? ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది కోసం నీ దీపం వెలిగించబడిన యేసుక్రీస్తుని ఈ లోకంలో అనేకులు ఉన్నారు. పాపాత్ములు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అబద్ధకులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా సహోదరి? ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు యేసయ్య వైపే చూశారు. యేసు రక్షకుడే. చేయగలిగితే మేలు జరిగితే దేవుడు అంటావా? కీడు జరిగితే దేవుడు కాదంటావా? వద్దు, ఆ మాట నువ్వు చెప్పొద్దు.
మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెన్నకే ఆశీర్వాదం పంపు. నీ గురి అలాగ ఉండాలి. ఎలాగ ఉండాలి? కీడు వచ్చిందంటే వెనకాల నీకేమవుతుంది? ఏమొస్తుందండి? మేలు వస్తుందా రాదా? వస్తుంది. మన దేవుడు అలాంటి వాడు. జరిగేదంతా ఇళ్ళలో నీ మంచికే, స్తుతించాలి ప్రభుని అందుకే, శ్రమలలో సహితము సాగుము ముందుకే, మేలిమి బంగారముల నిన్ను మార్చేటందుకే, శ్రమలలో సహితము సాగుము ముందుకే, మేలిమి బంగారముల నిన్ను మార్చేటందుకే, కీడు వెనక మేలున్నదని జరిగేదంతా మంచికని, కీడు వెనక మేలున్నదని జరిగేదంతా మంచికని, గలమెత్తి స్తుతి గానము చేయుము, అన్ని వేళల ప్రభుని ఆరాధించుము. ఏమని రాశాడు భక్తుడి పాట? శ్రమలలో సహితము సాగుము ముందుకే. బంగారం కొట్టుకెళ్తారు, తాడు చేయని అంటారు, గొలుసు చేయని అంటారు. ఆ కంసాలుడు ఏం చేస్తాడు? బంగారాన్ని అగ్నిలో పుటం వేసి కాల్చకపోతే దానికి అందం రాదు. అలాగే దేవుడు నీ శ్రమల చేత నిన్ను కాల్చకపోతే ప్రార్థన అరగంట చేస్తామేమో. అప్పుడు ఎన్ని గంటలు చేస్తావు తెలుసా? 3 గంటలు చేస్తావు. ప్రభు దగ్గర నువ్వు గడుపుతావు. నీ కన్నీళ్ళు ప్రభు దగ్గర పడతాయి. ఆ కన్నీళ్ళు వ్యర్థమైపోతాయి అనుకుంటున్నావా? జీవపు గ్రంథంలో నీ పేరుతో పాటు నీ కన్నీళ్ళు, నీ కన్నీళ్ళతో పాటు నీ క్రియలు, అవన్నీ దేవుని పుస్తకంలో ఉంటాయి సహోదరి. ఎక్కడుంటాయి మావయ్య? దేవుని పుస్తకంలో ఉంటాయి. నిట్టూర్పులు విడిచేవా? నిందల పాలు అవ్వేవా? అవమానాలు పడ్డావా? ఏసన్ గారు తెలుసా? ఏసన్ గారు అల్లుడు ఏసన్ గారు తెలుసా? ఏసన్ గారు తెలుసు కదా? అమ్మ తెలుసా? ఓసన్న మినిస్ట్రీ వ్యవస్థాపకులు తెలుసు కదా? తెలుసా లేదా? 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయిన వ్యక్తి. 6వ తరగతి. ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అమ్మా. మా మేనగాళ్ళు ఉంది 10th క్లాస్ 10వ తరగతి అక్కడ ఉంది. ఇంకా ఉన్నారు ఎవరన్నా? 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయిన వ్యక్తి, అవమానాలు పాలైపోయినా వాళ్ళ కుటుంబం ఏంటో తెలుసా? పోతురాజు. వాళ్ళ కులదేవత ఏంటో తెలుసా? పోతురాజు. నరసింహస్వామి అంట. ఏ స్వామి? నరసింహస్వామి. ఆ కులదేవతలో పుట్టాడు యేసన్ గారు. చూసావా? మట్టిలో నుండి మాణిక్యము ఎలాగో వస్తుందో పైకి, దేవుడు నిన్ను కూడా అలాగే తీసుకుని వస్తాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోతే మెంటలు వచ్చేస్తే, మెంటలు ఎలా ఉంటారు? రోడ్ల మీద కనపడతారు కదా మీకు. అమ్మా ఎలా ఉంటారు సహోదరి? బట్టలు బాగా వేసుకుంటారా? తల బాగా దూకుంటారా? ముఖం బాగా కడుక్కుంటారా? చిరాకుతో అదో రకంగా కనబడతారు. ఎక్కడో అక్కడ మీటింగ్ జరుగుతుండే, పాస్టర్ గారు బోధ చేస్తుండే, ఆ శివను కూర్చున్నాడంట. కూర్చుంటే ఇక్కడ వాక్యం చెప్తే ఆయన పని, ఎవరి పనిది? రాబోయే రోజుల్లో నీతో పని ఉంది. ఎవరితో? నీతో పని ఉంది. రాబోయే రోజుల్లో నీతో పని ఉంది. నువ్వు అనుకుంటావో నా బ్రతికింతే, నా అప్పులింతే, నా బాధలింతే, నా తెప్పులింతే. కాదు. రాజు శాసనం మార్చగలిగిన దేవుడు నీ బ్రతుకును మార్చగలడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునితో మాట్లాడి ఇందులో నుంచి వెలిగెళ్ళి ఆ మెంటల్తో ఉండిపోయిన అప్పటికి 3 రోజులు పెట్టి అన్నం లేదంట. ఆ ముఖం, అది ఆ వాక్కు, ఆ సందేశము ఆయన వెళ్ళి తాకగానే ఆయనలోకి ఏదో ప్రవేశించిందంట. ఆమేన్, హల్లెలూయా. వచ్చాడు, అంత అయిపోయింది. ఆ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా స్థితి ఇది, మెంటల్, నాకు మైండ్ సరిగా ఉండదు, జ్ఞాపశక్తి ఉండదు, ఏది మతిమరిపోండి. 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయాను, 2 సార్లు ఫెయిల్ అయిపోయాను. ఇదిగో నువ్వు చెప్తుండగా దేవుని శక్తి ఏదో అదృశ్యమైంది నాలోకి వచ్చింది అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే పొలాలు, చక్కని పొలాలు కనబడుతున్నాయి. చక్కనే ఎన్నో వాగ్దానాలు ఆయన కనబడుతున్నాయి. బాబు రాబోయే రోజుల్లో గొప్ప మినిస్ట్రీకి నువ్వు వ్యవస్థాపకుడు అవుతావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అవమానించిన వారే అభిమానమును పంచగా,
ఆనందకీర్తని ఈ రక్షణ భాగ్యము నీ బాహుబలము వెన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా దూరమాయనా. అబ్బాబ్బా ఏం పాట వేస్తారండి. ఎంతమంది అయితే నిన్ను అవమానిస్తారో అందరూ నిన్ను ఆదరించేవాడుగా చేస్తాడు మన దేవుడు. ఎన్ని శ్రమలు పడ్డావో అన్ని శ్రమల నుండి ఇప్పుడు శద్రకు మేషకు అభ్యర్థులుగా దేవుడు రాజు శాసనం మార్చి ఆ భాషలలోనే ఆ దేశాల్లో అందరికీ సువార్తను రాజే ప్రకటించాడు. ఎవరు ప్రకటించారు? రాజు చెప్పాడు. ఏమని? దొండోర వేయించాడు. దొండరేంచి ఏం చెప్పాడు? వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే సత్యమైన దేవుడు, వీరి దేవుడే అగ్ని గుండములో నుండి వాళ్ళ వెంట్రుకలు ఏ వాసన తగలకుండా, వాళ్ళ వస్త్రాలు కాలిపోకుండా, వాళ్ళ దేహాలు కాలిపోకుండా నాలుగో వాడు తన అరచేతిలో పెట్టుకొని ఆకాశములు త్రిప్పుట నేను చూచి తిని. హల్లెలూయా. ఎలా చూశాడు? ఆకాశములో త్రిప్పుట చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మనవడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ముందుసారి వచ్చినప్పుడు పాపం పాటలు పాడితే కొట్టుబడి కాంగు. నాకు ఇంకో పాట పాడాలని, ఇంకో చరణం పాడాలని ఉంది. మన అయ్యగారేమో 30 గంట ఇచ్చాడు. 5 నిమిషాలు ఎక్కువ ఏమని కూడా ముగించేస్తున్నాను, టైం అయిపోతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య సందేశం అయిపోయింది, ముగించేస్తున్నాను. నా ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఈ రోజుని మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? యెహోవాయే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్ర. ఏ రాజు అయితే అన్నాడో, ఏ శాసనం అయితే మార్చిందో ప్రజలను మభ్యపెట్టాలని, ఈ లోకములో నీవు కూడా నీ సాక్ష్యాన్ని బట్టి లోకానికి మోకాలు ఏమైపోవాలా? ఎకారమైపోవాలా. నీ ఇరుగు పొరుగు వారికి నిన్ను చూసి ఆందోళన చెందాలి. ఎందుకని? మొన్నటి వరకు ఈమె ఎలాగుండేది, ఇప్పుడు ఈమె స్థితి, ఈమె గతి, ఈమె పరిస్థితి ఏమైపోయింది? ఏ దేవుడు? ఈ దేవుడు నేను కూడా వస్తానని నీ సాక్ష్యాన్ని బట్టి దేవుని సన్నిధికి ఆరాధించే వాళ్ళు రావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇందాక చెప్పుకున్నాం, బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. అన్నీ ఉన్నప్పుడు నేను వాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, అదే బెల్లాన్ని సీమలు ఎలా నాకైతే అలా నాకేసి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు? ఏమామే వెళ్ళిపోతారు లేదా? వెళ్ళిపోతారా? మన పారదెప్పులో నల్లదెబ్బల దగ్గర 7 రోజులు ఆటాడాం, కచ్చిలు పడతాయని. ఈ మామయ్య మా రైతు మామయ్య మేము ఆటాడాం. ఏం పడలా. ఎందుకు పడుతుంది? ఇప్పుడు సువార్త పని ఉందా ఆయనకి? ఉందా లేదా? ఆ రోజున మాకు తెలియదు, కానీ సువార్త పరిచయలు ఉండాలని పడలా. యోహాను పేతురు వల్ల పట్టుకొని నువ్వు చెప్పింది మేము చేయము, మా పనికి మేము వెళ్ళిపోతాం. మనం చదివితే అదే కనపడదు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏం పడ్డాయా? నువ్వన్నా అంతే చెల్లెమ్మా, నేనన్నా అంతే. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు దేవుళ్ళట వెదిగితే దేవుడి నీకు దూరం అయిపోతాడు తప్ప దగ్గరవో. చాలామందికి దేవుళ్ళట ఎక్కువ, దేవుణ్ణి ఎక్కడో పెడతారు. దేవుళ్ళట ఆడొద్దు. ఆరాటం అవసరం లేదు, పోరాటం అవసరం లేదు. కూర్చుంటే నీకు కుప్పలో, తిరిగితే నీకు తిప్పలో. ఈ మాట నాది కాదు. ఎవరిదే? దాస్ గారు, మన ఐస్తేస్ గారు ఆత్మీయ తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు గారు చిన్నదాసయ్య గారు అనేవాళ్ళం. మామయ్యకి తెలుసు. కామేశ్వరమ్మ అన్నాడు కదా మా పాస్టర్ గారు, అల్లుడు గారు. కామేశ్వరమ్మ, మా అమ్మ వీళ్ళందరూ సువార్త చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఏమనేవాడు తెలుసా? ఎందుకన్నాడంటే సింపుల్గా చెప్పేవాడు, కానీ ఆ మాట వాస్తవం. ఎందుకో తెలుసా? ఆరాటాలు పోరాటాలు మానేసి చాలామంది ఆదివారం దినమని ఎక్కువ పనులు పెట్టుకుంటారంట. ఇదే నాకు అర్థంగా. తిట్టకూడదు, వెళ్ళి దైవ సేవకుడుగా తిట్టకూడదు, ఆశీర్వదించాలి తప్ప. చాలామంది అంటారు సేవకులను విమర్శించిన ఎప్పుడు. మన నోటి వచ్చినాలు కూడా వాళ్ళని క్షేమంగా ఉంచాలి తప్ప ఏదేదో వచ్చిందని మాట్లాడకూడదు. క్షేమంగా ఉంచాలా. యేసుప్రభు ఎప్పుడైనా తిట్టాడా? పాపాత్తులు తిట్టాడా? మరి పాస్టర్ గారు ఎందుకు తిడతారు వీళ్ళని? నిజమైన వాళ్ళు అంటే వీళ్ళు కాదు. అల్లుడు గారు నన్ను క్షమించండి, ఏమనుకోకండి. ఏమో దేవుడు చెప్పమంటున్నాడు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ సార్లు వెళ్తారంట, తక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర కంటే రారంట. ఇదేంటో కాదు. దేవుని సువార్త ఏమని చెప్తుందో తెలుసా? దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వాళ్ళ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడో. దేవునికి స్తోత్ర. అది దైవజనులు చేసే క్షేమము. మొన్న మా బాంబర్ది నాతో వచ్చినప్పుడు జగబాబు అంటున్నాడు, మా పాస్టర్ గారు పేరు చెప్పను ఉన్నాడు. ఉంటే
ఆయన అంటాడు, మావయ్య 3 నెలలు పెట్టి మావయ్య నేను ఫోన్ చేస్తున్నాను రమ్మని. ఎన్ని నెలలు పెట్టి అల్లుడు గారు, దేవుడు గారు? ముగించేస్తాను 5 నిమిషాలు ముగించేస్తాను. 3 నెలలు పెట్టి మావయ్య నేను ఫోన్ చేస్తున్నాను, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అని అంటున్నాను అయ్యగారిని. చూసావా మావయ్య ఎక్కడున్నాడో? ఆయన అన్నాయిపేటలో ఉన్నాడు. ఆయన మేము వచ్చేస్తున్నాం, నేను చూడలేదు, ఆయన చూశాడు. ఒరే నేను అన్నాను, ఒకటే మాట చెప్పాను, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడు. మనుషులు అలాగే కనబడతారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఆలకించిన వర్తమానంలో ఏమైనా నీలోని ఏమైనా సాక్ష్యము సరిగా లేకపోతే సాక్ష్యాన్ని చెరిసేసుకో. విశ్వాసము అవిశ్వాసంలోకి వెళ్లకుండా విశ్వాసంలో నిలబడి ఉండు. ఏమ్మా, అవిశ్వాసంలో వెళ్ళిపోకు. అగ్ని వంటి శ్రమలు నిన్ను ఎదురైనా వాటిలో నుండి తెప్పించే దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ లోకంలో నీకు ఏది కావాలో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడో. దేవునికి స్తోత్ర. విమర్శించొద్దు ఎవరిని. శత్రువులు సైతం నువ్వు ప్రార్థన చేయాలి. మన దేవుడు ఎలాంటి వాడంటే శత్రువులు సైతం ప్రార్థన చేశాడు. ఏమా చేశాడు లేదా? పిలాతు దగ్గర ఎలా ఉండిపోయాడు? ఇలా ఉండిపోయాడు. వీళ్ళు అంటారు నిజమేనా? నువ్వు అన్నట్టే. అలా అంటున్నారు నిజమేనా? నువ్వు అన్నట్టే. పిలాతుకి కూడా ఏ నేరము కనపడలేదు. అంటే దీనత్వము కలిగి దీన మనసు ధరించుకొని తగ్గించుకొని ఉంటే నీ దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్ర. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. కాబట్టి ఎంతకాలమును వాక్యం విన్న దాన్ని విడిచిపెట్టద్దు. ఈ లోకములో ఎన్నో శ్రమలు కలగవచ్చు. శద్రకు మేషకు అబేద్నెగోను జ్ఞాపం చేసుకో. వారితో ఉన్న దేవుడు నీతో ఉంటాడు. ఇంకో వాక్యం నేను చెప్పాలనుకున్న సమయం అయిపోయింది. ఏలియా దగ్గర ఉన్నారు ఎంతమంది ప్రవక్తలు తెలుసా? 450 మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే బైలని ప్రార్థన చేశారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేస్తే నోరు లేదు, ముక్కు లేదు, ఉందే వాసన రాదు, నోరు ఉంది మాట్లాడవు, ఉన్నా ఏం చేయలేదు. కానీ ఏ జనులైతే బైలని ప్రార్థన చేశారో, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ కట్టెలను కాల్చినప్పుడు, ఆ నీళ్లను బుగ్గు చేసినప్పుడు ఆ జనులే కన్నులు తెరవబడ్డాయి. యెహోవా దేవుడే, యెహోవా దేవుడే, యెహోవా దేవుడే అని కేకలు వేశారు. దేవునికి స్తోత్ర. చూసావా? ఎప్పుడైతే అద్భుతాలు చూశారో కనులు తెరవబడ్డాయి. నా ప్రియమైన దేవుని సంగమా, మన కనులు తెరవబడినప్పుడు అనేకమైన అద్భుతాలు చూస్తున్నాం. కాబట్టి దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే లోకానికి అంత దూరంగా ఉంటావు. లోకంలో నువ్వు ఎంత దగ్గరగా ఉంటే దేవుల్లో నువ్వు దూరం అయిపోతావు. దావీదు రాశాడు మొట్టమొదటనే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. ఏం చేయమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని దానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వెలే ఉండును. నా ప్రియమైన దేవుని సంగమా, లోకంలో కలిసిపోవద్దు, పాపానికి నువ్వు వెళ్ళవద్దు, పరిశుద్ధంగా జీవించు, దేవుని సన్నిధిలో ఉండు, సువార్త పరిచయలో పాలుభాగస్తురాలే ఉండు. ఏం కిరీటాలు? ఏంటది? వాడబారిన కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటము బహుమానంగా దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవాని స్తోత్రాము, 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 స్తోత్రాము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన దేవాయుదే కాలం నాయన 10 గంటల నుండి ప్రభా, నా తండ్రి ఇదిగో ప్రభా, పాటల యందు ఆరాధన యందు ప్రభా, తండ్రి నువ్వు మా మధ్యలో ఉండి ప్రభా, బలమైన నా తండ్రి నీ ఆత్మతోనైనా నీ బిడ్డలందరే నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు ఆయన. నా తండ్రి ఇదిగో ప్రభా, అయా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా, నా తండ్రి అద్భుత రీతిగానైనా నా తండ్రి షడ్రకు మేషకు
అబెగ్గిన వారు ప్రభా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, అగ్నిగుండంలోంచి తప్పించిన గొప్ప దేవుడు ప్రభా. నా నాయన నీకు వందనాలు వందనాలు ప్రభా. అలాంటి నాయన శ్రమలు ఎన్ని వచ్చినప్పటికైనా నువ్వు ప్రభా సోలిపోకుండా ప్రభా, తొట్టెళ్ళిపోకుండా ప్రభా, పడిపోకుండా ప్రభా, జారిపోకుండా ప్రభా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, రోషము కలిగి ప్రభా నీ సన్నిధిలో నిండా రైతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ప్రభా నీ పాదాల దగ్గర కనిపెట్టి మర్రపెట్టే బిడ్డలుగా ప్రభా. ఇదిగో నాయనా నా తండ్రి, సంఘ బిడ్డలందరినీ మీరు బలపరచండి తండ్రి. దేవా నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఇదిగోనైనా వాక్యం ఎత్తిన నీ దాసులను ప్రభా, ఇంకనూ ప్రభా అనేక స్థలాల్లో ప్రభా, అనేక గ్రామాల్లో పట్టణాల్లో ప్రభా నీ దాసులను వాడుకోండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని, ఇదిగోనైనా ఈ సమయం నాకు ఇచ్చిన నీ దేవన దాసులు ప్రభా దేవుడిపల్లి గారికి ప్రభా ఆ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ప్రార్థన నీ పాత సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.